మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే ఆపేద్దాం. వీడింకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. లోపల నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే వీణ్ణన్నేం చేయలేడు. సిస్టర్, టెస్ట్లన్నీ అయిపోయాయి కదా, ఇక నేను బయలుదేరొచ్చా? డాక్టర్ గారి దగ్గరికి ప్రియంవద గారు వెళ్లారు మేడం. ఆవిడొచ్చాక మీరు వెళ్ళొచ్చు. అర్పిత గారు, దాదాపు టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి. కొన్ని టెస్టుల రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఒక నెల రోజుల్లో ఆపరేషన్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్. అర్పిత, ఆపరేషన్కి ఇంకా ఏ అడ్డు లేదు. మధ్యలో 2 సార్లు చెక్ చేయించుకుంటే సరిగ్గా 1 మంత్లో ఆపరేషన్ జరిగి విజన్ క్లియర్ అవుతుంది. డాక్టర్, ఇక అర్పితను తీసుకెళ్ళొచ్చా? షూర్ మేడం, నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. షూర్. ఓకే మేడం. ఓకే డాక్టర్. సరే పదండి. ఎవరి పాప? తెలీదు మేడం. అర్పిత, నీకు ఈ పాప తెలుసా? తెలీదు, కానీ ఎవరో తెలిసిన పాప స్పర్శలా అనిపిస్తుంది. సిస్టర్, పాప తాలూకు ఎవరు లేరా? తెలీదు మేడం, కనుక్కుంటాను.
పాప తాలూకెవరూ లేరు. అవునా? ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లో కానీ ల్యాబ్లో కానీ ఎక్కడైనా ఉన్నారేమో చూడండి. ఓకే మేడం. సిస్టర్, అలాగే సీసీ ఫుటేజ్ కూడా చూడండి. అలా అయితే పాప ఎవరితో వచ్చిందో తెలుస్తుంది. ఓకే మేడం. మేడం, మొత్తం చెక్ చేశాం. పాప తాలూకెవరూ కనిపించలేదు. సీసీ ఫుటేజ్లో కూడా పాపతో ఎవరు రాలేదు మేడం. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఎవ్వరూ లేరా? ఇప్పుడెలా అర్పిత? పర్వాలేదు రండి ప్రియంవతి గారు, నా దగ్గరే ఉంటుంది. నీ దగ్గర? అవునండి. చూస్తూ చూస్తూ ఇంత చిన్నపిల్లని వదిలేసి ఎలా వెళ్దాం? మనతో తీసుకెళ్దాం. వాళ్ళు వచ్చేదాకా మన దగ్గర ఉంచుకుందాం. అప్పుడప్ప చెప్దాం. అది కాదు అర్పిత, ఈ పసిపిల్లతో ఇప్పుడు నీకు బర్డెన్ అవసరమా? ఒక తులసి మొక్క ఉన్నంత మాత్రాన ఇల్లు ఇరుకైపోతుందా? ఈ చిన్న పిల్ల నాకు బరువేం కాదులేండి, తీసుకువెళ్దాం. నువ్వెంతకాలం అని చూస్తావు అర్పిత? వాళ్ళు వచ్చేదాకా. ఏడవకూడదు, ఊరుకో. సార్, మీ ఆవిడికి బాగవ్వాలని గుడికెళ్ళొస్తున్నారా? అర్పిత గారికి బాగవ్వాలని గుడికెళ్ళొస్తున్నారా? సార్, మొదట ఏమన్నావో అదే అను. కలెక్టర్ గారికి బాగవ్వాలని గుడికెళ్ళొస్తున్నారా? ఏహే, అది కాదు, ఫస్ట్ అన్నట్టను. మీ ఆవిడ గారికి బాగవ్వాలని గుడికెళ్ళొస్తున్నారా? పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అనుకుంటున్నావా? నేను ముందు ప్రేమికుణ్ణి, తర్వాతే పోలీస్ ఆఫీసర్ని. ఏంటి సార్ ఇంత లేటు? లేటా? అర్పిత గారు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. అదేంటి, నేను రాకుండా ఎలా డిశ్చార్జ్ చేశారు? ఆవిడ నార్మల్గానే ఉన్నారు, వెళ్ళిపోతా అన్నారు, డిశ్చార్జ్ చేశాను. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సరే డాక్టర్. గయ్యాలి భార్యతో కాపురం చేయొచ్చు, మూర్ఖురాలైన పెళ్లాంతోనూ కాపురం చేయొచ్చు, కానీ ముక్కుసూటి భార్యతో కాపురం చేయడం చాలా కష్టం. ఛ!
గడుద్ద ఎవరై ఉంటుంది? ఏ ఏం చేస్తుంది? తన సొంత ఇల్లైనట్టు దర్జాగా కూర్చుంది. అర్పిత, తను నీ వైపే చూస్తుంది. ఆకలేస్తుందేమో. ఉండండి, నేను వెళ్ళి పాలు కలుపుకొస్తాను. ఏమ్మా, భయమేస్తుందా? ఏం భయం లేదు, నేనున్నానుగా. ఉండర్పిత, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు భయపడద్దు. ఏంటి పాప అర్పిత ముఖంలోకి అలా చూస్తుంది? నువ్వురా, పాలు తాగుతూ గాని. పిల్లదయం, మీ అమ్మ పేరేంటి? మీ నాన్నెవరు? ఓయ్, మీ ఇల్లెక్కడా? హాస్పిటల్ దగ్గరికి ఎలా వచ్చావు? నిన్నే అడిగేది. వామ్మో, ముట్టుకుంటే ఏడుస్తుంది అర్పిత. అమ్మ గుర్తు చేడుస్తున్నావా తల్లి? ఏడవకు. మీ అమ్మ ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను, ఓకేనా? లోకం తెలియని పసిపాప కూడా ఎన్ని కష్టాలు ప్రేమవతి గారు. ఏమ్మా, అమ్మ గుర్తొచ్చిందా? తొందరలోనే నేను మీ ఇంటికి పంపించేస్తాను కదా, నువ్వేం బెంగ పెట్టుకోకే.
అర్పిత, దీంట్లో చాలా కాల్స్ ఉన్నాయి. ఆ, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను ఫోన్ ఇక్కడే ఉంచి మర్చిపోయానండి. ఎవరు చేశారు? పాల్గొని చాలాసార్లు చేశాడు. ఆ పాల్గొన్ గారంతే, ఎంత వద్దని చెప్పినా వినరు. 2 అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చింది అర్పిత. ఒకసారి ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ప్రేమవతి గారు. ఎవరో చాలాసార్లు చేశారు మరి. ఎవరై ఉంటారు? చిన్న పిల్లని పట్టుకోలేకపోయావు, ఏమైంది నీకు? నేను చాలా ట్రై చేశాను మేడం. ఆ పాప ఎటెళ్ళిందో కనిపించలేదు. దూరంగా ఎటైనా వెళ్ళిపోయిందేమో. అంత చిన్న పిల్ల ఏరియా దాటి వెళ్లే ఛాన్సే లేదు. కొంప తీసి పోలీస్ స్టేషన్ గాని వెళ్ళిందా? లేదు మేడం, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు తెలుస్తుంది. ఆ పాప ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటి, పాపకి సడన్ గా ఇంత జ్వరం వచ్చింది? వాళ్ళ అమ్మ నాన్నల కోసం బెంగ పెట్టుకుందేమో. చిన్న పిల్లని చాలి పడుతున్నావా? మరిద్దరం ఉరికంబం ఎక్కడానికి ఆ పిల్ల చాలు. లేదు, పాప నా చేతికి దొరికితే ఖచ్చితంగా చంపేస్తాను. కానీ రాత్రి నా చేతి నుంచి గమ్మత్తుగా తప్పించుకుంది. నువ్వన్ని చోట్ల జాగ్రత్తగా చెక్ చేసావా? చేశాను మేడం, ఎక్కడా దొరకలేదు. అయ్యో, చాలా వేడిగా ఉంది. వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుందనుకుంటా. ఐస్ వాటర్తో తడిపెట్టినా ఆరిపోతుంది. పాప కనిపించడం లేదని పాపం వీళ్ళమ్మ ఎంత బెంగ పెట్టుకుందో ఏమో. అయినా ఇంత చిన్న పిల్లని అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసింది? నువ్వు ఏరియా మొత్తం చెక్ చేసినా దొరకలేదంటే పాపకి ఎవరో ఆశ్రయం ఇచ్చుండాలి. ఆ పిల్లకి ఎవరు ఆశ్రయం ఇచ్చినా పర్వాలేదు మేడం, నేను పట్టుకుంటాను. ఆ పాప ఏ బిగ్ర దగ్గరైనా ఉందేమో చూడు. ఇలాంటి వాళ్లను వాళ్లే ఎత్తుకుపోతారు. పాపకి చాలా జ్వరంగా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సాధ్యమైనంత త్వరగా పాపని వాళ్ళమ్మతో కలపాలి. ఆ పాపను తన తల్లి దగ్గరికే పంపిస్తాను మేడం, మీరు కంగారు పడకండి. ముందు ఆ పని చూడు.
ఏం లేదు పాల్గొన్ గారు, నేను బానే ఉన్నాను. పాపకి జ్వరం వచ్చింది. ఒకసారి ప్రేమవతి గారికి చూపిద్దామని తీసుకొచ్చాను.